మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ 2013 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. శుభమగునుగాత జాతికి శుభమగునుగాత జాతికి అభము శుభం మెరుగనట్టి అమ్మాయిలకున్ శుభమగునుగాత. శుభమగునుగాత జాతికి అభము శుభం మెరుగనట్టి అమ్మాయిలకున్ శుభమగునుగాత. ప్రభవించిన సుజ్ఞానము విభవములు పెంచుగాక వినువారలకున్. ప్రభవించిన సుజ్ఞానము విభవముల పెంచుగాక వినువారలకున్. మీ అందరికీ శుభం కలగాలి. ముఖ్యంగా సంవత్సరం చివరిలో మనం ఢిల్లీలో జరిగిన ఘట్టంతో చాలా బాధపడ్డాం. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి జరిగినట్టుగా మనం వేదన చెందాం. భరతమాతకి మరోసారి అంతటి వేదన కలగద్దు. అమ్మాయిలందరికీ శుభం కలగాలి. ముఖ్యంగా వారి పట్ల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అలాగే ప్రభవించినటువంటి జ్ఞానం ఈ భగవద్గీత వినడం ద్వారా, అనేక రకాల గ్రంథాలు వినడం ద్వారా కలిగినటువంటి జ్ఞానం ఉంది. అది విభవములు పెంచుగాక వినువారలకు. మనోవైభవాన్ని, యోగ వైభవాన్ని, ఆత్మజ్ఞాన వైభవాన్ని పెంచి మీకు అందరికీ నిజమైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి 2013 సంవత్సరం అని భక్తి టీవీ వారి తరఫున, నరేంద్ర చౌదరి దంపతుల తరఫున కోరుకుంటూ మనం కథలోకి ప్రవేశిద్దాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకధాత్వమేవ. అమ్మా, మానం త్వమేవ చ విమానకధాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. కన్న తల్లి యందు, మాతృభాష యందు, మాతృదేశమునందు భక్తి లేకపోతే జీవితంలో అన్ని అంశాలు వృధాయే. మాతాత్వమేవ చ, తల్లివి నీవే. పితాత్వమేవ, తండ్రివి నీవే. తల్లి ఉండబట్టే కదా తండ్రి. ఒక్క తండ్రికి ఎవడైనా పుడతాడా? గురుస్త్వమేవ, మొదటి గురువు తల్లి. అంటే తల్లి లేకపోతే గురువు లేడు. ఆది గురువు తల్లి. విద్యాత్వమేవ, నేను నేర్చుకున్న విద్యలన్నీ నువ్వేనమ్మా. మొట్టమొదటి విద్య చెప్పింది మా అమ్మే. ఎవరికైనా తల్లే. పాఠశాలకు వెళ్ళే ముందు ఎన్ని మాటలు చెప్తారు ఆడవాళ్ళ ఇంట్లో, అవన్నీ గురువులే కదా. వాళ్ళందరూ గురువులే కదా. ముఖ్యంగా తల్లి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చిన్నప్పటి నుంచి నేర్పుతారు. కొట్టో తిట్టో, అది గురుత్వం కాదు. సువధాన విధాత్వమేవ, ఆ విద్యాబలంతోనే నేను అవధాన రంగం ప్రవేశి వీరవిహారం చేసేస్తున్నానే. అంచేత ఆ అవధాన విధానం కూడా నువ్వే. ఇక్కడే ఒక్క మాట భాషాప్రియుల కోసం, అవధానమే కాదు వధానము అని కూడా అనొచ్చు. ఆ అవ అనేటువంటి ఉపసర్గలో ఆకారం లోపించడం కూడా ఉంది. అవమానాన్ని బదులు వమానం అనడం అవి కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాలు ఉన్నాయి, అన్ని చోట్ల కాదు. అంచేత నా విద్యాబలము నువ్వే, నా అవధాన బలము నువ్వే. మానంత్వమేవ చ విమానకథాత్వమేవ, నాకు ఎక్కడైనా మానం గౌరవంగా జరిగితే అది నీ వల్లనేనమ్మా, నీ చలవే. అలాగే విమానము విగతం మానం, అవమానం కింద లెక్క. లేదు విమానాలు ఎక్కాము, ఆ విమానాలు కూడా ఆవిడదయ్యే కదా. అందుకని ఇది మొత్తం మీద తవ పాద సుమే వినామే, నీ పాదముల యందు భక్తి కనుక నాకు లేకుండా ఉండే స్థితి వస్తే ఈ మొత్తం జీవితం వృధాయే. అది ఒక్కటే దీన్ని కాపాడింది. అది లేనప్పుడు ఇవన్నీ దండగా. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకధాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే. సంసార జీవనం సాగిస్తూనే సన్యాసిలాగా నిశ్చింతగా ఉండడం ఎలాగో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కర సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 903వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం.
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. అర్జున, ఏ జీవి యొక్క సర్వ సంకల్పాలు జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోతాయో అతను నిజమైన పండితుడు. పాండిత్యం అంటే గ్రంథాలు అప్పగించడం కాదు, సుదీర్ఘంగా మాట్లాడడం కాదు, అనర్గళంగా మాట్లాడడం కాదు. సర్వే సమారంభా ఆరంభం అంటే ప్రయత్నం మామూలుగా లోకంలో అర్థం చెబుతాం. అసలు మొత్తం కర్మకి ఆరంభం మనస్సు, భావనకి మూలం సంకల్పం. ఆ సంకల్పమే జీవుడని, చిత్తమని, మనస్సని ఏవో 100 రకాలు పెట్టారు. మొత్తం మీద సంకల్పం. అంచేత ఆ సంకల్పాన్ని ఎవడు జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేస్తాడో తమాహు పండితం బుధాహ, నిజమైన పండితుడు అంటే అతను. మామూలు ఏదో గ్రంథ పాండిత్యాలు, పుస్తకాలు చదవడం సరే. ఇప్పుడు ఈ సంకల్పాన్ని జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయడం కూడా పుస్తకాలు చదవకుండా ఏమీ రాదు. సత్సాంగత్యం అంటే ఏమిటి? గ్రంథాలు చదవడం, సద్గురువుని ఆశ్రయించడం. అయితే ఉండాలి కదా. సత్సాంగత్యం అంటే అర్థమేది? ముఖ్యంగా గ్రంథాలు చదవడం. గ్రంథాలు చదివి ఉంటే తప్ప ఎటువంటి గురువుని ఆశ్రయించాలో కూడా తెలియదు. లేకపోతే ఆ గురువు వేషంలో ఉన్న ప్రతివాడిని గురువు అనుకుంటా, వాడు బరువు. అసలు గురువు ఎవరో నీకు తెలియాలంటే ముందు పతంజలి యోగశాస్త్రం చదవాలి. అప్పుడు అంత గొప్ప గురువు దొరికితే ఆశ్రయిద్దాం, దానికేముంది. లేకపోతే జగద్గురువు అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ ఉడనే ఉన్నాడు. ఎంతకంటే ఆశ్రయించదగిన వారు కృష్ణం ఉందే జగద్గురు. ఇందులో జ్ఞానం అనేటువంటి అగ్నితో అన్ని సంకల్పాలు దహనం చేయడం అంటే ఏమిటి? దీన్ని భారతీయ జీవన విధానంలో ప్రతి తల్లి పిల్లల్ని పడుకోబెడుతూ చెప్పిన కథలో చెప్పింది. ఇది భారతీయ జీవన సారం, మాధుర్యం. అందున తెలుగు వాళ్ళు, భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కథ ప్రచారంలో ఉందో లేదో తెలియదు. తెలుగునాట బాగా ఉంది. 7 చేపల కథ అంటారు. ఏదో చిన్నప్పుడు పడుకోవడానికో లేవడానికో కాలక్షేపానికో దేనికోసం చెప్పిన దాంట్లో గొప్ప ఆధ్యాత్మిక జీవన తత్వం ఉంది. ముఖ్యంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏమిటో అందులోనే ఉంది. సర్వే సమారంభాః. ఇందులో కథ కూడా ప్రశ్న నుంచి జవాబు, జవాబు నుంచి ప్రశ్న, జవాబు నుంచి ప్రశ్న, ప్రశ్న నుంచి జవాబు. ఇంత తొందరగా పిల్లలకి నిద్రపోవడం కోసం సరదాగా చెప్పిన కథలో ఎంత తాత్వికార్థం ఉందో గమనించండి. అసలు ఈ కథగా నిజమేనా? మనం నమ్మేశాం. కానీ రాజుగారు 7 కొడుకులు వేటకెళ్ళారు. అభ్యంతరం లేదు. రాజులు, కొడుకులు, వేటలు మామూలే. ఆ రోజుల్లో డబ్బులు ఉంటే వేటకెళ్ళేవారు, డబ్బులు లేకపోతే దండయాత్ర చేసేవారు. 2 పనులు. సరే, వేటకెళ్ళారు, బాగానే ఉంది. 7 చేపలు తెచ్చారు. ఎక్కడైనా రాజు కొడుకులు చేపలు తెస్తారండి? రాజు కొడుకులు వేటకెడితే ఓ సింహాన్ని తెస్తారు, ఓ పులిని తెస్తారు, ఓ ఏనుగుని తెస్తారు, ఈడ్చుకొస్తారు. లేకపోతే పోయి ఓ లేడిని తెస్తారు. లేడి కూడా దొరక్కపోతే వేటాడి అలిసిపోయి దాహం వేసి మున్యాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక లేడీనైనా తెస్తారు. కానీ దుష్యంతుడిలాగా లేచి చేపలు తేవడం ఏంటండి? జాలరులు చేపలు తెస్తారు, మత్స్యకారులు తెస్తారు. రాజు కొడుకులు చేపలు ఎందుకు తెస్తారు? అక్కడ ఉంది కథలో లోపం, నిర్మాణ లోపం అంటుంది. కావాలని పెట్టారు, కావాలని. అది లాగితే కానీ నీకు విషయం తెలియదు. మరి ఒక పెద్ద ఏదో ఓ సంచిలో ఓ దాన్ని మూట కట్టినప్పుడు ఆ సంచికి ఆ పురుకోస గమ్మత్తుగా వేస్తారు. పూర్వం వాళ్ళు చిక్కుముడి అని రకరకాలుగా వేస్తారు. ఆ చిక్కుముడి లాగడానికి ఓ కొస ఏదో ఉంటుంది. ఆ కొస పట్టుకు లాగితేనే అది వస్తుంది. నువ్వు అటు ఇటు చేసావంటే మొత్తం ఇంకా చిక్కుపడిపోతుంది. కథ కూడా అంతే. ఇది ముందు ఈ చిక్కుముడి ఎందుకు వేశారంటే రాజు కొడుకు వేటకెళ్ళి చేపలు తేవడం అనేది ఇది సాధారణంగా ఎవరో ఆలోచించలేదు, తెచ్చారులే అనుకుంటారు. కథ వినేసి ఊరుకుంటారు. ఎవరికి ఆ జ్ఞానం ఉంటుందో వాడు ఆలోచిస్తాడు, చేపలు తేవడం ఏంటి అంచేది. ఈ చేపలు తేవడం అనే చిక్కుముడిని అక్కడ పట్టుకుని లాగుదారం తెచ్చినవి చేపలు కాదనమాట, వేరే ఏవో. అందులో 7 ఎండబెడితే 1 ఎండలేదు, 6 ఎండే అని అక్కడ ఆలోచిస్తే అర్థమవుతుంది. తెచ్చిన 7 చేపలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్వర్గములు అన్నమాట. 6. వీటికి మూలమైనటువంటి సంకల్పం. అన్నిటికీ మూలం సంకల్పమే. అంటే తెచ్చిన 7 చేపలు అవి. అందులో ఎండని చేప ఈ సంకల్పం. కామాన్ని జయించవచ్చు, క్రోధాన్ని జయించవచ్చు, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని అన్నిటిని జయించవచ్చు ప్రయత్నిస్తే. నిజానికి కామ, క్రోధ, కామము, క్రోధము, లోభము, వాటి ఎదురుగా మోహము, మదము, మాత్సర్యం. కామం విస్తరిస్తే మోహం, లోభం విస్తరిస్తేనే మాత్సర్యం, క్రోధం విస్తరిస్తే మదం. అంచేది విస్తరించకుండా ఉంటే మోహ మద మాత్సర్యాలు తీసేయచ్చు, మిగిలింది కామ, క్రోధ, లోభాలు. అందులో కూడా కామం ఉంది, కోరిక. ఆ కోరిక తీరకపోబట్టే క్రోధం. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోపం. మూలం కోరిక కాబట్టి క్రోధం, లోపం తీసేకి మిగిలింది కామం. మనం ఏదో భయపడిపోతున్నాం, 6 శత్రువులు ఉన్నది ఒకడే. ఇప్పుడు జయించడం తేలిక. 6 లేరు, 60 మంది లేరు. మన అజ్ఞానంతో పెంచుకున్న వాళ్ళని. అంటే అనవసరంగా శత్రువుని చూసి వాడు భయపెట్టిన దానికంటే మనం భయపడుతున్నది ఎక్కువ.
ఎవడో ఫోన్ చేయగానే భయపడిపోతే ఇంక వాడికి ఎవడైనా బెదిరిస్తాడు. ఫోన్ చేసేవాడు దా చూసుకుందాం, నువ్వు ఇంకా నా ఇంటికి వస్తానంటా, నేను ఇంటికి వచ్చాను చూసుకో అని చెప్పాలి. అప్పుడు వాడు బెదురుతాడు. ఇప్పుడు కోరిక ఒకటే కదా, ఆ కోరికను జయించాలి. ఎలా? మూలం సంకల్పం. కోరిక మూలం సంకల్పం. ఆ సంకల్పమే జీవుడని, చిత్తమని, మనస్సని రకరకాలుగా ఉందని యోగ వాసిష్టంలో చెప్పాడు. ఇదివరకు మనం చెప్పుకున్నాం దాన్ని. ఇప్పుడు ఆ సంకల్పమే ఎండన చేప. ఇప్పుడు చూడండి, చేప ఎందుకంటే లేదు, గట్టిమేట అడ్డం వచ్చింది. సంకల్పమా ఎందుకు నువ్వు నశించలేదు? అజ్ఞానం అనే గడ్డిమేట అడ్డంగా ఉందా? నీలో అజ్ఞానం ఉంటే ప్రపంచమంతా వేరు, వారు వేరు. ఇది జరం, ఇది అచరం, ఇది స్థావరం, ఇది జంగమం, వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, ఇన్ని భేదాలు నువ్వు పెట్టుకుని అజ్ఞానంతో పెద్ద గడ్డిమేట్ల నీలో ఏమో పెంచేసి కూర్చుంటే సంకల్పాలు ఎందుకు పోతానేనా? అందరూ అంతా ఒకటే అన్నప్పుడు సంకల్పం ఉండదు. వారు వేరు, వీరు వేరున్నప్పుడు వీరికో సంకల్పం, వారికో సంకల్పం, వీరిని జయించాలని వారు, వారిని జయించాలని వీరు, వీరి చేతిలో ఓడిపోయి వారు బాధపడి, వారి చేతిలో ఓడిపోయి వీరు బాధపడి, ఇవన్నీ ఉంటాయి కదయ్య. మరి అజ్ఞానం మూలం. అదిగో ఆ అజ్ఞానం అనే గడ్డిమేటును ఎలా నాశనం చెయ్యాలి? వెంటనే గడ్డిమేట ఎందుకండలేదు? ఆవు మెయ్యలేదు. ఆవు అంటే జ్ఞానానికి ప్రత్యేక. జ్ఞానం వచ్చి మేసేస్తే అజ్ఞానం అనేది ఉండదు. ఒక్క ఆవు మేస్తే సరిపోదు. మరి లెక్క ప్రకారం 100 ఆవులు మెయ్యాలి, లేదా 1000 ఆవులు మెయ్యాలి. లేదు, ఆవులు కూడా మెయ్యక్కలేకుండా ఇంకా సుఖమైన ఉపాయం ఉంది. గడ్డిమేటు దగ్ధం కావాలంటే ఎవ్వరూ మెయ్యక్కల. ఒక్క చిన్న అగ్గిపుల్ల గీస్తే ఓ చుట్ట కాల్చి దాని పక్కన పారేస్తే చాలు, మిగిలింది అది కాల్చుకుంటుంది. గడ్డిమేటు కాదు, చుట్టుపక్కల ఇళ్ళు కూడా అయిపోతాయి. పరశురామ ప్రీతి అయిపోయినట్టే. అందుకని ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు గడ్డిమేటులాగా పెంచుకున్నటువంటి సంకల్పాలు, తద్వారా చేసిన కర్మలు, వాటి ఫలాలు, వాటి అనుభవాలు, వాటి కోసం మళ్ళీ శరీరాలు ధరించడం, జన్మలెత్తడం, మళ్ళీ ఎత్తాం కాబట్టి కొన్ని కొత్త పనులు చేయడం, ఈ కొత్తవి పాతవి కలిపి గహనా కర్మణో గతి అకర్మణశ్చ బోద్ధవ్యం బోద్ధవ్యశ్చ వికర్మణక. గహనా కర్మణో గతి కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణక అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మల యొక్క గతి విధానం, కర్మ సిద్ధాంతం అర్థం కావడం, కర్మల గతి విధానం తెలియడం చాలా కష్టం అని ఎందుకు అన్నాడు అంటే, గహనా అని ఎందుకు అన్నాడు అంటే, ఒక అరణ్యం లాంటిది, చీమల దూరణ చీకారణ్యం, చిట్టడవి, కాకుల దూరణ కారడవి అని ఎందుకు అన్నాడు అంటే, గడ్డిమేట్లో సూది పడేసి చూడండి మీరు. పల్లెటూళ్ళలో గడ్డిమేట్లు ఇంకా ఇప్పటికి ఉన్నాయి, పట్టణాల్లో ఎలా కనపడవు, పల్లెటూళ్ళలో కూడా తగ్గాయి. ఉన్న చోటే గడ్డిమేటు ఎక్కువ, సూది అందులో బారేయండి, ఇక దొరికితే చూడండి దాన్ని. ఇక నువ్వు ఇలా పనులు విడదీసిన కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంది. పోనీ విడదీయకుండా ఉంటే దొరుకుతుందా అంటే దొరకదు. ఎలాగా? అందుకని గడ్డిమేట్లో సూది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే అన్నారు. ఆయన బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతూ, నా పరిస్థితి గడ్డిమేట్లో సూది అన్నారు ఆయన. అంచేత నీతి ఎక్కడుందా అని నేను వెతుక్కున్నా, గడ్డిమేట్లో సూదేంది నాకు దొరకట్లేదు, ఏం చేయమంటావు, విలువలంటే నన్ను ఏం చేయమంటారు అన్నాడు ఆయన. వేదాంతం తెలుసున్నవాడు, మహానుభావుడు కాబట్టి అలా చెప్పాడు అంత తెలివిగా. అంచేత ఇప్పుడు ఈ గడ్డిమేట్లో సూది ఏదో పోయింది, ఏదో పోయింది. గడ్డిమేటు దగ్ధం కావడం ఎలాగా అంటే, నువ్వు ఇలా వెతుకుతూ కూర్చుంటే అవతది. పరక పీకి ఆవులను తెచ్చి మేయించి కొంతేమో పాక కట్టి పెట్టుకుని అవతది. ఒక పొల్లగి మొత్తం పోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పక్కన ఇల్లు తగలపడకుండా చూసుకో. అంచేతను అజ్ఞానం అనేది పోవాలంటే ఒక్కసారి అంటించి పారేయాలి. అందుకోసమే జ్ఞానానికి దగ్ధ కర్మాణం అర్థం కావాలంటే ఈ కథ ద్వారా తెలియాలి. ఇప్పుడు మళ్ళీ గోవుల ద్వారా చూడండి. ఆవు మేజలేదు అంటే, జ్ఞానం అనేటువంటి ఆవులు 1000 గోవులు సహస్ర కిరణాలుగా, సూర్యుడు ఉదయించినట్టుగా సహస్ర కిరణాలలో నీలో జ్ఞానరేఖలు ఉదయిస్తే అజ్ఞానం అనే తిమిరం అజ్ఞాన తిమిరాంతశ్చ జ్ఞానాంజన శలాకయ. ఎంత చీకటైనా పోతుంది సూర్యకిరణం వల్ల. చూసి ఒక్క కిరణం రాగానే చీకటి భయపడిపోతుంది. ఒక్క కిరణం వస్తే చాలు. ఆ అమ్మవారి యొక్క సింధూరపు రేఖ ఆ బాలసూర్యుని కిరణం అంట. చుట్టూ ఉన్న ఈ జుట్టేమో చీకటిట. అందుకని ఈ బాలసూర్య కిరణం రాగానే చీకటి భయపడిపోయింది. అమ్మో వచ్చేస్తాయి, మమ్మల్ని చీల్చేస్తాయని. అందుకనే ఈ చుట్టూ ఉన్న జుట్టు అనే చీకటి ఆ బాలసూర్య కిరణాన్ని మధ్యలో పెట్టి బంధించిందిట. అలాగే సరిగ్గా ఈ కేశపాశం మధ్యలో పాపట రేఖలో అమ్మవారి సింధూరం మెరుస్తోందిట. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరద్విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అని సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి అత్యద్భుతంగా చెబుతారు. ఇదే భావన. అంటే ఒక్క సూర్యకిరణం చాలు, అది క్రమక్రమంగా విస్తరిస్తుంది. అలాగ సహస్ర కిరణాలతో, 1,00,000 కిరణాలతో, 1,000,000 కిరణాలతో జ్ఞానం అనేటువంటి ఆవులు వచ్చి మేసేస్తే ఈ గడ్డిమేటు పోతుంది. అప్పుడు మళ్ళీ ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే, ఓ జ్ఞానమా ఎందుకు రాలేదు, నాకు ఎందుకు వంట పట్టలేదు అంటే, గొల్లవాడు మేపలేదు అంటే, సద్గురువు ఎవడు నీకు చెప్పలేదు జ్ఞానాన్ని. గొల్లవాడు సద్గురువా? ఈ భగవద్గీత చెప్పినవాడు గొల్లవాడే కదండి, గోవులను కాచుకున్నవాడేగా.